హాయ్ హలో నమస్తే మా స్పేస్ మన ఊరి వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కొత్త ప్రయోగం చేద్దామండి. ఇడ్లీ పిండి ఒక 2 days ఇడ్లీ వేసుకున్నాం. ఇప్పుడు ఆ పిండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాం అనమాట ఎప్పటికప్పుడు. దీన్ని కొంచెం డైల్యూట్ చేసుకొని ఇదే రవ్వ ఇడ్లీ పిండితోటి మనం దోశలు ట్రై చేద్దాం. అది ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా మనకు కావాల్సినంత పిండిని ఇంకో బౌల్లోకి తీసుకొని ఒక 2 సరిపోయిన పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని మన దోశల పిండిలాగా బ్యాటర్ లాగా చేసుకోవాలంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకుందాం. ఇంకా థిక్గా ఉంది, కొంచెం లైట్ చేసుకుందాం. దోశల పిండి మరీ థిక్గా ఉంటే రాదండి. ఇడ్లీ పిండి బాగా థిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం దోశల పిండిలాగా డైల్యూట్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకుందాం. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా డైల్యూట్ చేసుకుని ఇది కొంచెం నానిద్దాం. ఈ లోపల మనం ప్యాన్ రెడీ చేసుకుందాం. ప్యాన్ని కొంచెం లైట్గా గ్రీజింగ్ చేసుకుందాం అండి. లేదంటే మీరు ఆనియన్ పెట్టైనా చేసుకోవచ్చు. లైట్గా గ్రీజింగ్ చేసుకొని మనం గ్యాస్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం హీట్ ఎక్కుతుంది. ప్యాను ఎక్కిన తర్వాత మనం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే హీట్ కన్సిస్టెన్సీ కొంచెం తగ్గి దోశలు నీట్గా వస్తాయి అన్నమాట. లేదంటే ఉల్లిపాయని సగం కట్ చేసుకొని దాన్ని పెట్టి రుద్దేసినా కూడా కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ నీట్గా అవుతుంది. ఇప్పుడు ఆన్ చేసాం అన్నమాట. మనం గ్యాస్ ఆన్ చేసి దీన్ని గ్రీజింగ్, ఎక్కువ ఆయిల్ ఎక్కడా లేకుండా మొత్తం ప్యాన్ అంతా పట్టేలాగా గ్రీజింగ్ చేసుకోవాలి. హీట్కి ఆయిల్ వేపర్ అయిపోతుంది. కొద్దిగా ఉంటే మనం తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు సెట్ అయిపోతుంది అన్నమాట. స్టార్టింగ్లో కొంచెం హై మీద పెట్టి ప్యాన్ హీట్ ఎక్కేదాకా ఉంచాలండి. మనకి తెలిసిపోతుంది ఈ ఆయిల్ కొంచెం లైట్గా వేపర్ అవడం స్టార్ట్ అవుతుందంటే హీట్ ఎక్కిందని అర్థం అనమాట. అప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ టిప్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్. ఇప్పుడు ఆనియన్స్ రేట్ కూడా పెరుగుతున్నాయి. సో ప్రతిదానికి ఇట్లా ఆనియన్ వేస్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా మీరేం లేదు, ఒక 2-3 drops ఆయిల్ బ్రష్ చేసుకోవటం. జస్ట్ బ్రష్ ఆయిల్లో డిప్ చేసుకుని దాన్ని ఈ విధంగా చేసుకుంటే మీకు గ్రీజింగ్ అయిపోతుంది. మనకు కావాల్సిన హీట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. కొద్దిగా హీట్ వచ్చిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసుకుందాం. చూసారా, ఆయిల్ కొంచెం మనకి హీట్ అయినట్టు బబుల్ కనిపిస్తుంది. ఇంకొంచెం హీట్ ఎక్కడి నుంచి మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే ఆ హీట్ మీద ఈ ఆయిల్ అనేది లైట్గా వేపర్ అవుతుందండి. దానివల్ల మనకి పిండి స్టిక్ అవ్వదు ఫస్ట్ థింగ్. లేకపోతే పిండి మనకి ఆయిల్ వేసిన తర్వాత పిండి వేస్తే ఏమవుతుందంటే స్టిక్ అయిపోతుంది మీకు. చూసారా, ఈ విధంగా జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ ఒకసారి లైట్గా బ్రషింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ వాటర్ అనేది యూనిఫామ్గా అవుతుంది. దీని మీద మనం దోశలు అనేవి ట్రై చేద్దాం. ఫస్ట్ దోశ ఎప్పుడు కూడా మీకు ఏ విధంగా చేసినా కూడా ఫస్ట్ దోశ అంత పర్ఫెక్ట్గా రాదండి. కొంచెం అన్ఈవెన్గానే వస్తుంది. సెకండ్ దోశ నుంచి మీకు మంచిగా వస్తుంది అన్నమాట. ఇక్కడ కొంచెం ఆయిల్ ఉంది. ఫస్ట్ దోశ అంత పర్ఫెక్ట్గా రాదు, నేను చెప్పాను కదా ముందు.
సెకండ్ దోశ నుంచి మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ ఇవ్వాలండి. ఫస్ట్ దోశ వచ్చింది మనకి, అయితే కొంచెం స్టిక్ అవుతుందని చెప్పేసి అది మీకు చూపించలేదన్నమాట. ఇలా దోశ వేసుకున్న తర్వాత లైట్గా బార్డర్స్లో కొంచెం ఆయిల్ టచ్ చేయాలి, మరి ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఇలా టచ్ చేస్తే జరుగుతుంది అన్నమాట. స్పూన్ని జస్ట్ ఆయిల్లో డిప్ చేసి ఇలా జస్ట్ చుట్టంటే అదే వచ్చేస్తుంది. మామూలు దోశలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం ఫ్లఫీగా ఉంటుంది. అందులో బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్కి చేసింది కాబట్టి హైలో పెట్టకంటే కొంచెం సిమ్లో లైట్గా కుక్ అయిన తర్వాత అప్పుడు మీరు అందులో పెంచుకుంటే మీకు దోశ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. దోశ కొంచెం లైట్గా బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత మనం ఫస్ట్ సైడ్స్లో ఇలాగా కొంచెం కొంచెం లేపుకుంటూ పోవాలి. నాకు స్టీల్ దాంతో తీయడం రాదు, ఏదో మీకోసం ట్రై చేశాను, బట్ అది కట్ అయిపోతుంది పెద్దగా, అందుకే మళ్ళీ వుడెన్ దీన్ని తీసుకున్నాను. ఈ విధంగా అన్ని సైడ్స్ కొంచెం ఇలా ఇలా అనుకుంటూ చూసారు కదండి. జాగ్రత్తగా ఇలాగా అన్ని వైపుల నుంచి లిఫ్ట్ చేసుకొని ఇట్లా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా రొటేట్ చేసుకోవాలి. మన దోశ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకోటి వేసుకుందాం. మళ్ళీ మరీ పేపర్ దోశలాగా వేయద్దండి, కొంచెం హీట్ ఎక్కితే చాలు అంటేసుకుంటుంది గంటకి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ చుట్టూ వేసుకోవాలి మనం. ఇది కొంచెం ఫ్లఫీగా వస్తుందండి రవ్వ దోశ. మీకు నార్మల్ హోటల్లో చేసే రవ్వ దోశలో వచ్చేసి ఇడ్లీ పిండి వేయరండి, వాళ్ళు వచ్చేసి మైదా పిండి రవ్వ కలిపేస్తారు, కొంచెం బియ్య పిండి కూడా కలుపుతారు. అది కూడా ఒకసారి చూసుకుందాం మనం. బట్ ఇడ్లీ రవ్వ పిండితోటి చేసుకునే దోశ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే అడుగున హీట్ ఎక్కుతుంది, బట్ పైన లేయర్ అంతా హీట్ అవ్వదు అనమాట త్వరగా. అందుకని కొంచెం సిమ్లో కుక్ చేసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే మనకి దోశ సరిగా రాదు, అడుగున అంటుకుంటూ ఉంటుంది. చూసారు కదా, పైన అలాగే ఉంది పిండి పిండిగానే, బట్ అడుగున మొత్తం బాయిల్ అయిపోయింది. అందుకనే కొంచెం జాగ్రత్తగా తీయాలి తీసేటప్పుడు.
ఇంతే, సింపుల్. చూసారు కదా, టేస్టీ రవ్వ ఇడ్లీ పిండికి వేసుకున్న పిండితోటే మనం దోశని ఎలా వేసుకోవాలో చూసాం కదా. చూడండి టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. మామూలు దోశ మనకి ఇంత టెక్స్చర్ రాదు, బట్ రవ్వతో వేసిన దోశ కాబట్టి చక్కటి టెక్స్చర్ వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. దీంట్లోకి మనం టమాటో చట్నీ కానీ, దొండకాయ చట్నీ కానీ ఏదైనా వేసుకుని, కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ సైడ్ డిష్గా వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే దీన్ని మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని manavurivantalu@gmail.comకి మాకు మెయిల్ చేయండి. హాయ్, హలో, నమస్తే. మా స్పేస్ మీ మనవూరి వంటలు వింతలు విశేషాల యొక్క స్పెషల్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది. చక్కని వంటకాలు, ఎన్నో వింతైన ప్రదేశాలు, వింతలు విశేషాలు మీ నగరాల్లో, పట్టణాల్లో, భారతదేశంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగే వింతలు విశేషాలను మీ ముందుకు ఉంచబోతున్న మా ఈ ఛానల్ని ప్లీజ్ డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.